రామరక్షా స్తోత్రం అనేది శ్రీరామచంద్రుని కృపను పొందడానికి మరియు ఆత్మరక్షణ కోసం పారాయణం చేయగల శక్తివంతమైన శ్లోకం. ఇది ప్రత్యేకంగా శ్రీరాముడి రక్షణాన్ని, ఆయన్ను అభ్యర్థించడానికి, జీవితంలో ఉన్న వివిధ సమస్యలు, అవాంతరాలు లేదా శత్రువుల నుండి కాపాడేలా ప్రార్థన చేయడానికి ఉపయోగిస్తారు. రామరక్షా స్తోత్రం యొక్క ప్రాముఖ్యత. ఆత్మరక్షణ. రామరక్షా స్తోత్రం పఠించడం ద్వారా వ్యక్తి ఆత్మకు పరమ శక్తిని పొందవచ్చు. ఇది మనల్ని ప్రతి దుర్గతి నుంచి రక్షిస్తుంది. శత్రునాశనం. శత్రువుల నుంచి, శారీరక మరియు మానసిక ఇబ్బందుల నుండి రక్షణను కలిగి ఉంటాం. రామరక్షా స్తోత్రం శత్రువుల పట్ల అనుగ్రహం కలిగించేందుకు చక్కటి మార్గం. ధైర్యం, శక్తి మరియు ధన్యం. ఈ స్తోత్రం నమ్మకంతో పఠించడం వల్ల మనకు ధైర్యం, శక్తి మరియు విజయాలు వస్తాయి. జీవితంలోని ప్రతి విఘ్నాన్ని అధిగమించడానికి ఇది మార్గనిర్దేశకం. భయ నివారణ. అనేక మంది రామరక్షా స్తోత్రాన్ని పఠించడం ద్వారా మానసిక భయాలు, ఒత్తిడి మరియు ఆందోళనలు తొలగిస్తారు. ఇది శాంతి మరియు ప్రశాంతతను కలిగిస్తుంది. జీవితంలో విజయం. ఈ శ్లోకాన్ని పఠించడం వల్ల అన్ని పతనాలు, అసఫలతలు దాటిపోతాయి, కొత్త అవకాశాలు కలుగుతాయి మరియు రాముని ఆశీస్సులు వ్యక్తిగత జీవితంలో విజయాన్ని తీసుకువస్తాయి. సంపద సంపాదన. రామరక్షా స్తోత్రం పఠనంతో మనకు ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. ధన సంపదను పొందడానికి ఇది ఎంతో సహాయపడుతుంది. ఆధ్యాత్మిక ప్రగతి. రామరక్షా స్తోత్రం మన ఆధ్యాత్మిక అభివృద్ధికి సహాయపడుతుంది. ఈ ప్రస్తుత జీవితంలో మరియు పునర్జన్మలో కూడా రక్షణ పొందడం జరుగుతుంది. పఠన విధానం. శుద్ధమైన మనస్సుతో రామరక్షా స్తోత్రం పఠించాలి. ప్రతిరోజు ఉదయం, రాత్రి లేదా సూర్యోదయ సమయంలో పఠించడం ఉత్తమం. శ్రద్ధతో, పవిత్రంగా పఠించడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు, రక్షణ అందుకుంటారు. సంక్షిప్తంగా, రామరక్షా స్తోత్రం అనేది శ్రీరాముని ఆశీస్సులను పొందడానికి, శత్రు దుష్ప్రభావాల నుండి మనల్ని కాపాడే శక్తివంతమైన శ్లోకం. ఇది నిత్యంగా పఠిస్తే వ్యక్తిగత సమస్యలు, భయాలు మరియు ఇబ్బందులన్నింటి నుండి మనం రక్షణ పొందుతాము.